తప్పులు అంటేనే రాజకీయ నాయకుడు. నేను గతంలో శుద్ధపూసలు మంచిగా ఉన్నారు వాళ్ళే మేలు అని నేను అంటలేను. వాళ్ళు కూడా తప్పులు చేసిర్రు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మనం వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. మీరు గతంలో అంటలేరు, గతంలో కాలేదా. నిన్న ఏదో నేను కానిస్టేబుల్ ఏది ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి మాట్లాడినా. కొంతమంది ఏంటంటే దౌర్జన్యంగా అంటే వాళ్ళు నిరక్షరాస్యత ఉంటే కనుక ఎట్లా చేస్తారో, చదువుకోని వాళ్ళు కనుక లేకపోతే ఈ లేబర్ వ్యక్తులు ఎట్లా చేస్తారో ఆ విధంగా చేస్తూ ఉంటారు. నీ విధి నిర్వహణలో ఎట్లా ఉండాలి? పోలీస్ అనేటోడు నిజంగా ప్రజల్లోకి దూరి ప్రజలు ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్లకు సమాధానంగా ఉండాలి. మీరు సాటుగా నిలబడి ఫోటోలు తీసేది ఎక్కడిది అని అన్నా అంటే కింద వాళ్ళు అంటారు కొంతమంది దుర్మార్గులు గతంలో జరగలేదని నేను అనలేదురా నాయన. కానీ ఇప్పుడు జరుగుతున్న ముచ్చటకి చెప్పిన. గతంలో కూడా జరిగింది, గతంలో కూడా అన్నాం, ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కూడా అంటున్నాం. ఎందుకు అని అంటే అది పద్ధతి కాదు కదా. విధులు నిర్వహించేటప్పుడు మీరు సాటుగా ఉండి ఫోటోలు తీయవలసిన అవసరం లేదు. అంటే నిజంగా ఇది వీళ్ళ తప్పిదం కూడా కాదు. ఈ పోలీసు ఎవరైతే ఉద్యోగం చేస్తారో ఇట్లా ఈ చెట్ల చాటుకుండి లేకపోతే హైవేలలో ఉండి ఫోటోలు తీసేటట్టు వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకు పైన ఉన్న వాళ్ళు ప్రెజర్ పెడతారు. మీరు ఇన్ని కౌంట్ తీసుకొని రావాలి, ఇలా ఇన్ని మిస్టేక్స్ తీసుకొని రావాలి, ఓ హెల్మెట్ లేని వాళ్ళు ఇంతమంది తేవాలి, ఓ లైసెన్స్ లేని వాళ్ళు ఇంతమందిని పట్టుకోవాలి, మీరు ఓవర్ స్పీడ్ వాళ్ళు ఇంతమంది. వాళ్ళు కూడా టార్గెటివ్ అన్నప్పుడు అట్లే చేయాల్సి ఉంటుంది. ఇక వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు. కానీ ఈ ఒత్తిడి అంటే ఇదంతా కూడా దేని గురించి అంటే ప్రజల సంక్షేమం గురించి కదా. ప్రజల సంక్షేమం అన్నప్పుడు నిజంగా మీరు ఒక పేద బక్కడు దొరికిండు, బండి ఉన్నది కానీ బండికి హెల్మెట్ లేదు, మీరు ఇవ్వాలి, ఓ హెల్మెట్ ఇవ్వాలి. తీసుకుంటారు కదా, రాయితీలు పెట్టి మరీ వసూలు చేస్తారు కదా మీరు చలాన్లు. అట్లాంటప్పుడు అడగాలి, మీరు అధికారులకు చెప్పాలి. అధికారులు ఉన్నతాధికారులకు చెప్తారు, ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని అడుగుతారు. ఎస్ ఈ విధంగా ఉన్న పరిస్థితి, మనం ప్రజా సంక్షేమం కోసమే కదా పెట్టుకుంది, చలాన్లు కావచ్చు, ఇది కావచ్చు, అది కావచ్చు. సో దయచేసి హెల్మెట్లు ఇప్పించండి, ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి నిప్పియండి, మాకు ఎవరైనా దొరికితే వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇస్తాము అని చెప్పేసి అట్లా చేయరు. కానీ నిజంగా దిగజారినటువంటి వ్యవస్థను తీసుకురాకండి. సో అది అందరికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పిన నేను, దయచేసి అర్థం చేసుకోండి. అంటే రాజుగారి చిన్న భార్య మంచిది అంటే పెద్ద భార్య చెడ్డది అని కాదు, అర్థమవుతా ఉందా? రెండే. కాకపోతే ఇద్దరు మంచోళ్ళ ఇద్దరు చెడ్డోళ్ళ అనేది సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటావు. ప్రతిదానికి రాజు చిన్న భార్యను పెద్ద భార్యను కంపేర్ చేయకూడదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కంపేర్ చేయకూడదు. చేసినప్పుడు విలువ ఉండదు, దయచేసి అర్థం చేసుకోరు. ఈ సినిమాలో అయితే అడుగుతుర్రు. ఇక దిల్ రాజు అడుగుతూ ఉన్నాడు, దిల్ రాజు అడ్డం పెట్టి ఈ సినిమాలకు ఏమేమి కావాలనో అడుగుతూ ఉన్నాడు. ఏమేమి అడుగుతూ ఉన్నాడు అని అంటే పారదర్శకతతో ఆన్లైన్ టికెట్లు అమలు చేయాలట, ఆన్లైన్లో టికెట్లు వచ్చేటట్టు చూడాలన్నట. వీళ్ళకు అటవీ ప్రాంతాలలో షూటింగ్ చేసేటప్పుడు ఛార్జీలు తగ్గించాలన్నట. 4 కోట్ల పెండింగ్ రాయితీని విడుదల చేయాలన్నట. ఎఫ్డిసి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి అట. వీళ్ళకి ఆఫీసులలో బస్ స్టాండ్లలో సినిమా షూటింగ్లు చేసేందుకు అనుమతులు కల్పించాలట. రైట్. ఇంకోటి, తీర్పు ఇచ్చేదాకా అరెస్ట్ వద్దు, హైకోర్టు ఆదేశం, కేటీఆర్ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అని చెప్పేసి వార్తా కథనం చూస్తూ ఉన్నాం. కుంటల్లో షెడ్లు కూల్చివేత, హైదరాబాద్ కాజాగూడలో హైడ్రా చర్యలు, రోడ్డున పడ్డ కూలీలు సామాగ్రి డివైడర్లకి నోటీసులు ఇచ్చామన్నటువంటి హైడ్రా కమిషన్. గా కూలీలకు ఇల్లు చూడు, ఈ కూలీలకు ఏం నోటీసులు ఇచ్చారు మీరు నాకు అర్థం కాదు. కానీ ఏదో బతుకు జీవుడా అంటూ వచ్చి వాళ్ళు ఎన్నో కాడ ఇంత నాపరింత ఉంటే ఓ జాగింతో గుడి చేసుకొని ఆ పొద్దెలు తీసేటటువంటి వ్యక్తులు వాళ్ళంతా. వాళ్ళ మీద మీ జులుం ఏంది నాకు అర్థం కాదు. కానీ ఎవడోడు బతుకుతున్నాడు కదా, ఎంతోమంది కోట్ల కొద్ది భూములను వేల ఎకరాలను లక్షల కోట్ల రూపాయలను కబ్జాలు చేసి కూర్చున్నారు, అన్యాయంగా తింటూ ఉన్నారు. వాళ్ళ కిందికి పోయి గిట్ల గుండు పెనుతో కూర్చొని కూడా మనకు కాదు. కానీ ఈడనేమో హైడ్రాలు తెచ్చి లంకినీలు తెచ్చి జేసీబీలు తెచ్చి కుక్కటి వేలతోటి వాళ్ళ షెడ్యూల్ అనేది తీసేస్తారు. దయచేసి పేదోళ్ళకు ఒక న్యాయం పెద్దోళ్ళకు ఒక న్యాయం ఉండకూడదండి. అందరికీ కూడా ఒకే న్యాయ పద్ధతిలో మనం పోతే కనుక బాగుంటుందని చెప్పేసి ఇది ప్రభుత్వానికి హైడ్రాకు విజ్ఞప్తి. భగీరథమ్మ చెరువులో అక్రమాలను తొలగిస్తున్నటువంటి హైడ్రా. సరే, వీళ్లకు ప్రభుత్వ జాగున్నది కాడ అంటే కొంత అంటారు గట్లెట్ల క్రాంతి భగీరథమ్మ చెరువు దాంట్లో అక్రమాలను తొలగిస్తున్న హైడ్రా నువ్వే చదివినావు అంటే ఇది ఆంధ్రజ్యోతి పత్రిక కాబట్టి భగీరథమ్మ చెరువులో అక్రమాలననే రాస్తుంది. భగీరథ చెరువులో బడుగు బలగీలను తొలగిస్తున్న హైడ్రా అని రాయేది. ఆంధ్రజ్యోతి కదా, మనం పాయింట్ చేయాలి అక్కడ. సో నేనేమంటున్నా అంటే ఒకవేళ నిజంగానే మీరు తొలగించాలి, మీకు అవసరమే ఉందంటే ప్రభుత్వ జాగాలు హైదరాబాద్లో కొద్దిగా గొప్ప ఉన్నాయి కదా,
ఆ కొద్దో గొప్ప ఉన్నటువంటి ప్రభుత్వ జాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి జాగాల్లో మీరు ఆడికి పోయి షెడ్లు వేసుకోరమ్మా కొన్ని రోజుల దాకా మీకు పక్కా ఇల్లు ఇచ్చేదాకా మీరు అక్కడ ఉండుర్రి మీకు గద్దె లేకపోతే, కానీ ఈడ ఉండకూడదు అని చెప్పేసి వీళ్ళకి చెప్పాలి, నచ్చ చెప్పాలి. నువ్వు పో అని చెప్పేసి అధికారులను పంపించి మీరు చేయాలి. అటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇటువంటి వాటికి పూనుకుంటే బాగుంటుంది అన్నది ప్రభుత్వానికి ఈ విజ్ఞప్తి.